Hello beautiful people. మన ఛానల్లో ఫాలోయింగ్ ఇంటూ యువర్ స్మైల్ అనే చైనీస్ ఈస్పోర్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ 22 ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ 23 ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో ZGDX వాళ్ళు బస్లో బేస్ క్యాంప్కి రిటర్న్ అవుతూ ఉంటారు. బస్లో ఉన్న అబ్బాయిలందరూ నిద్రపోతుంటారు. హీరోయిన్ తన ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి ఏమో ఇంటర్వ్యూ అయిపోయాక చంగన్ టోంగ్యాలు హ్యాండ్స్ హోల్డ్ చేశారు అని కమెంట్స్ చేస్తుంది. హీరోయిన్ దాని కింద వచ్చిన రిప్లైస్ అన్నీ చదువుతూ ఉంటే హీరోయిన్ చేయిని పట్టుకుంటాడు. బస్ ఒక టన్నెల్లోకి అప్పుడే వెళ్తుంది. హీరోయిన్ని కిస్ చేస్తాడు. మళ్ళీ బస్ టన్నెల్ నుంచి బయటికి రాగానే ఏమీ తెలియనట్లు పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. హీరోయిన్ చుట్టూ చూస్తే అబ్బాయిలందరూ ఇంకా నిద్రలోనే ఉంటారు. టాంగ్యా లూసీ చెన్ని లేపి ఇది చదువు అని తన ఫోన్ ఇస్తుంది. అందులో హీరోయిన్ చేతులు పట్టుకున్నారని ఒక ఆమె అయితే 5 సెంట్స్ బెట్ వేస్తుంది. హీరో అది చూసి ఇంప్రెసివ్ అంటాడు. ఇంకా హీరోయిన్ని చూసి లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత అని హీరోయిన్ అడిగితే లూసీ చెంగ్ తనని కిస్ చేస్తాడు. సీన్ అక్కడితో కట్ చేస్తారు. తర్వాత బేస్ క్యాంప్ కి వస్తారు టీమ్మేట్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ని చెప్తారు. హీరోని అడిగితే నాకు నిద్ర వస్తుంది పడుకుంటానని చెప్పి మళ్ళీ హీరోయిన్ తో టాంగ్యా నీ థింగ్స్ ఏమన్నా నా రూమ్ లో వదిలేసావా అని అడుగుతాడు. దాని అర్థం హీరోయిన్ తనతో రూమ్ కి రమ్మంటున్నాడు. హీరోయిన్ ఏమీ లేదు అని చెప్తుంది. హీరో పైకి వెళ్ళాక నువ్వు షూరా నీ వస్తువులు ఏమీ నా రూమ్ లో లేవని అని మెసేజ్ చేస్తాడు. నిన్న పవర్ బ్యాంక్ ని లూసీ చెంగ్ రూమ్ లో వదిలేశాను అని టాంగ్యా టీమ్మేట్స్ కి చెప్పి హీరో రూమ్ కి వెళ్తుంది. రూమ్ కి వెళ్ళాక హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. హీరోని నీకేం బ్రేక్ఫాస్ట్ కావాలి చెప్పు నేను వాళ్ళకి చెప్తాను అని అడిగితే హీరో రొమాంటిక్ గా నువ్వే నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అని చెప్తాడు. హీరోని మనం రేపు డేట్ కి వెళ్దామా అని అడుగుతుంది. హీరో కూడా సరే అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ బాగా రెడీ అయ్యి పైనుంచి కిందకు వస్తుంది. మేనేజర్ హీరోయిన్ చూసి ఫ్యాటీతో 3 seconds లో లూసీ చెంగ్ కిందకు వస్తాడు. నేను ఒక పనిని బెట్ వేస్తున్నాను అని చెప్తాడు. మేనేజర్ అన్నట్టుగానే హీరో 3 seconds లోనే కిందకు వచ్చేస్తాడు. అక్కడున్న లూయి, షోరో అండ్ ఫ్యాటీ వాళ్ళ వెనకాలే వెళ్ళి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. హీరోయిన్ వాళ్ళకి నేను నాకు కావాల్సిన థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను అని చెప్తే హీరో నేను ఈ పిల్లకి తోడుగా వెళ్తున్నాను అని చెప్తాడు. లూయి వాళ్ళని మరెందుకు మీరిద్దరు ఇలా రెడీ అయ్యారు అని లాజిక్ క్వశ్చన్ వేస్తాడు. హీరోయిన్ లూయితో ఒక అమ్మాయికి ఎలా కావాలో అలా రెడీ అవ్వచ్చు అంటే హీరో లూయితో నేను రోజు ఇలానే రెడీ అవుతా కదా అని చెప్తాడు. లూయి హీరోయిన్తో మా అన్నయ్య కొడుకు నీలాగా పొట్టుగా ఉంటే వాడిని అందరూ లైఫ్ లాంగ్ ఆట పట్టిస్తారు అని నవ్వుతూ అంటాడు. దానికి ఫ్యాటీ, మేనేజర్, షారీ అండ్ లూసీ చెంగ్ ముగ్గురు నవ్వుతారు. హీరోయిన్ వాళ్ళని నవ్వొద్దు అని అరిసి హీరోకి వేలు చూపించి నవ్వొద్దు అని చెప్తుంది. హీరోయిన్ ని పదా వెళ్దామని తీసుకువెళ్ళిపోతాడు. ఫ్యాటీ, మేనేజర్, షారీ అండ్ లూయితో మనలాంటి వాళ్ళు డంబుల్స్ కే కంపెనీ ఇవ్వగలరు అంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ కార్ లో వెళ్తున్నట్టు చూపిస్తారు. హీరోయిన్ ని హీరో ఏంటి అప్సెట్ గా కనిపిస్తున్నావు అని అడిగితే టాంగ్యా ఏమో లూసీ చెంగ్ తో ఇందాక లూయి ఆ మాట అన్నప్పుడు వాడిని ఎందుకని నువ్వేమీ అనలేదు వాడి మాటలు నేను ఒప్పుకుంటున్నావా అని అడుగుతుంది. హీరో సమాధానంగా నువ్వు మా మమ్మీ అంత టాల్ గానే ఉన్నావు నేను వాడు హైటే కదా పుట్టాం పర్వాలేదులే మన పిల్లాడు బాస్కెట్ బాల్ ఆడితే ఆటోమేటిక్ గా హైట్ పెరుగుతాడు అని చెప్తే టాంగ్యా ఏమో నీకు పిల్లాడు పుడతాడని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతుంది. హీరో లూసీ చెంగ్ ఏమో పిల్లైనా నాకు ప్రాబ్లం లేదు అంటాడు. సీని షిఫ్ట్ చేస్తే క్లా మెషిన్స్ దగ్గర ఉన్న బొమ్మలన్నిటినీ హీరో గేల్చుకుని ఒక బ్యాగ్ లో వేసుకుని మాల్లో వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని నడుస్తారు. హీరోయిన్ కి వాళ్ళ ఫ్యాన్స్ కనిపించాలని హీరో చేయి వదిలేసి నేను టాయిలెట్ కి వెళ్ళాలి అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. ఫ్యాన్స్ వెళ్లారా లేదా అని పక్కకి వెళ్ళిన తర్వాత వంగి చూస్తుంటే హీరో నోటీస్ చేస్తాడు. తర్వాత హీరో దగ్గరికి వస్తుంది. లూసీ చెంగ్ హీరోయిన్ ని నువ్వు ఎందుకు పారిపోయావు అని అడుగుతాడు. హీరోయిన్ ఏమో సూషీ షాప్ దగ్గర నేను మన ఫ్యాన్స్ ని చూశాను అందుకే చేయి వదిలేసి పారిపోయాను అని చెప్తుంది. హీరో చేయిని మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే హీరో ఆల్రెడీ అలిగి ఉంటాడు టాంగ్యా మీద. మాస్క్ కూడా కొనుక్కొని వేసుకుంటాడు. టాంగ్యా చెంగ్ని నువ్వు ఫేస్ మాస్క్ ఎందుకు వేసుకున్నావు తీయి అని అడిగితే హీరో తన ఫేస్ అగ్లీగా ఉంది ఈ సొసైటీలో తిరగటానికి అన్ఫిట్ గా ఉన్నాను అని చెప్తాడు. హీరోయిన్ మళ్ళీ ఫ్యాన్స్ చూసారని నేను అలా చేశాను నువ్వు చూసావు కదా ఆన్లైన్ లో కామెంట్స్ ని ఫ్యాన్స్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే నమ్మలేరు వేరే వాళ్ళు నా వల్ల నీ రెప్యుటేషన్ పాడు చేస్తే నేను ఊరుకోను అని
అని చెప్తుంది. హీరో ఏమో ఎవరూ చేయక్కర్లేదు, నువ్వే పాడు చేస్తున్నావు, అందరికీ వీక్నెస్ ఉంటాయి, నాకు ఉంది, నువ్వే నా వీక్నెస్, వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో నాకు అనవసరం, వాళ్ళు నన్ను పాజిటివ్ వేలో తీసుకుంటే నేను హ్యాపీ, నేను ఎవరిని నన్ను మ్యానిపులేట్ చేయలేను, నేనేమి తప్పు చేయలేదు కదా, నాకు నచ్చిన ఒక అమ్మాయిని లవ్ చేశాను, నువ్వెందుకు నన్ను ప్రతిసారి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటాడు. హీరోయిన్ వెంటనే హీరోకి కిస్ చేస్తుంది. తర్వాత వాళ్ళు మూవీకి వెళ్తారు. హీరో టాంగ్యాని నేను ఇందాక టైంకి రియాక్ట్ అవ్వలేకపోయాను, ఇంకో కిస్ ఇస్తావా అని అడుగుతాడు. టాంగ్యా సరేనని కిస్ ఇచ్చేదానిలాగా వస్తుంది. తీరా వచ్చాక చూస్తే హీరో షర్ట్ క్యాప్ ని మూసేస్తుంది. హీరో డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతాడు. తర్వాత నిజంగానే వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. వాళ్ళు తిరగడం అయిపోయాక ఇద్దరు బేస్ క్యాంప్ కి రిటర్న్ అవుతారు. మేనేజర్ షారు ఈ హీరోతో మన క్లబ్ ఒక ఈవెంట్ కి సైన్ చేసింది, ఏమీ లేదు, సింపుల్ ఒక ఫ్యాన్ మీటింగ్ ఛానల్లో, అంతా వ్లాగ్ షూట్ చేయాలి అంతే అని చెప్తాడు. హీరో ఏమీ రిప్లై ఇవ్వపోయేసరికి మేనేజర్ ఆ ట్రిప్ ని క్యాన్సిల్ చేస్తాలే, మనం ఫ్లైట్ టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాలే అని చెప్పేస్తాడు. హీరోయిన్ ఏమో షైమేనా వెళ్దాం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నైట్ మార్కెట్స్ అక్కడ చాలా బాగుంటాయి, లీడర్ మనం వెళ్దామా అని హీరోయిన్ క్యూట్ గా అడుగుతుంది. హీరో ఒప్పుకుంటాడు హీరోయిన్ కోసం అని. కట్ చేస్తే ZGDX మెంబర్స్ ఫ్లైట్ లో షామన్ కి రీచ్ అయి ఉంటారు. తీరా వాళ్ళు హోటల్ కి వెళ్ళాక చూస్తే వాళ్ళ రూమ్స్ అన్ని నైట్ 8 PM కి బుక్ అయి ఉంటాయి. ఫ్యాటీ అందరితో దగ్గరలో ఉన్న రెస్టారెంట్ రేటింగ్స్ బాగున్నాయి, మనం అక్కడ లంచ్ చేద్దామని అందరినీ ఒప్పిస్తాడు. హీరోయిన్ హీరోతో నేను మా మమ్మీకి కాల్ చేసి మనం రీచ్ అయ్యాము అని చెప్పాలి అంటే హీరో ఏమో నేను మమ్మీకి హలో చెప్పానని చెప్పు అంటాడు. హీరోయిన్ బయటికి వెళ్లి వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మేము రీచ్ అయ్యాము, మీరు నా గురించి టెన్షన్ పడకండి అని చెప్తుంది. అప్పుడే వెనక నుంచి ఒక చిన్న పిల్లోడు వచ్చి నువ్వు స్మైలింగే కదా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వా, నువ్వు నా ఫేవరెట్ ప్రోగ్రామర్ అని హీరోయిన్ ని పొగుడుతూ ఉంటాడు. ఆ బాబు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి స్ట్రేంజర్స్ తో మాట్లాడతావేంటి అని అడిగితే ఆ బాబేమో తనేమి స్ట్రేంజర్ కాదు, నా ఫేవరెట్ ప్రోగ్రామర్ అని చెప్తే వాళ్ళ మమ్మీ ఏం గేమరో ఏమో అని అంటుంది. ఆ అబ్బాయి ఈ స్పోర్ట్స్ గేమర్ అని గట్టిగా చెప్తాడు. వాళ్ళ మమ్మీ ఈ స్పోర్ట్స్ అంటే వీడియో గేమ్సే కదా, వీళ్ళ గేమ్స్ ఆడుతూ మీలాంటి చిన్నపిల్లల స్టడీస్ ని లో చేసేస్తున్నారు, అందుకని మీరు స్టడీ టైం కూడా పెంచుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ బాబుని తీసుకెళ్లిపోతుంటే ఆ పిల్లోడు హీరోయిన్ తో మీరు నేషనల్ ఛాంపియన్షిప్ విన్ అవుతారని నాకు నమ్మకం ఉంది, మీరు విన్ అవుతారు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఆ ప్లేస్ కి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ, 30 minutes నుంచి నిన్నే వెతుకుతున్నాము, నువ్వు ఇంకా రాకపోయేసరికి కిడ్నాప్ అయ్యావేమో అనుకున్నాను అని చెప్తాడు. హీరోయిన్ హీరోతో నేను ప్రోగ్రామర్ గా జాయిన్ అయ్యి ఇది 3rd month, నా శాలరీ కూడా కట్ చేశారు అంటే హీరో అయితే ఏంటి నేను రిచ్చే కదా, వాళ్ళు నా డబ్బు కోసం నేను కిడ్నాప్ చేస్తే వాళ్ళు 5 million అడిగినా నేను పే చేయాలి కదా అంటాడు. హీరో అండ్ హీరోయిన్ అప్పుడే కిస్ చేసుకుంటారు. కరెక్ట్ టైంకి వచ్చిన ఫ్యాటీ దాన్ని చూసేస్తాడు. ఫ్యాటీ గుండెల్లో ఒక్కసారిగా పిడుగులు పడిపోయి అగ్నిపర్వతం పేలి భూకంపం వచ్చినట్టు అయిపోతుంది. ఫ్యాటీ చేతుల్లో ఉన్న మిల్క్ షేక్ డబ్బాని కూడా జారిపోతుంది. ఆ సౌండ్ కి వాళ్ళిద్దరు పక్కకి తిరుగుతారు. ఫ్యాటీ షాకింగ్ ఫేస్ ని చూస్తారు. తర్వాత ఫ్యాటీ వాళ్ళిద్దరు పక్కకు తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఫ్యాటీ హీరోని ఇప్పుడు మీరు నా నోరు మూయిస్తారా ఏంటి, నాకు పెద్దగా అడగటానికి ఏం లేదు, మీరు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు అని అడుగుతాడు. హీరో ఏమో కొంతకాలంగా అని ఆన్సర్ చేస్తాడు. తర్వాత ఫ్యాటీ నెక్స్ట్ క్వశ్చన్ గా మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ మూవ్ చేశారు అని అడుగుతాడు. దానికి ఆన్సర్ గా హీరో నేనే తన్ని భయపెట్టాను, నన్ను యాక్సెప్ట్ చేయబోతే తన పిల్లని ఇసిరేస్తానన్నాను, అందుకు చేసేదేం లేక ఆ పిల్ల కూడా ఒప్పుకుంది అంటాడు. లాస్ట్ క్వశ్చన్ గా ఫ్యాటీ మొహమాట పడుతూ మీరిద్దరూ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు అని అడిగి గట్టిగా కళ్ళు మూసేసుకుంటాడు. హీరోయిన్ ఆన్సర్ గా ఇప్పుడు నువ్వు చూసావుగా, అంతకు మించి ఏం లేదని చెప్తుంది. సీన్ అక్కడితో కట్ చేసి నైట్ కి షిఫ్ట్ చేస్తారు. హీరో అందరూ పడుకునే టైంకి హీరోయిన్ కి వీడియో కాల్ చేసి నీ డోర్ లాక్ చేసుకొని చైర్ అడ్డు పెట్టుకో అని చెప్తాడు. ఫ్యాటీ హీరోతో లూసీ చంగ్ నీకు లవ్ రైవల్స్ చాలా మంది ఉన్నారు, మీరు చాలా మంచి పని చేశారు మీ రిలేషన్షిప్ ని హైడ్ చేసి, నువ్వు గానీ టాంగ్యాన్ని చీట్ చేస్తే OPL లో ఉన్న హాఫ్ ఆఫ్ ద జంగ్లర్స్ నేను బోట్ లైన్ దగ్గరే చంపేస్తారు, ఆ బోట్ లైన్ దగ్గర నేను ఉంటాను కాబట్టి నన్ను కూడా చంపేస్తారు, టాంగ్యా గురించి నీకేం నచ్చిందో హానెస్ట్ గా చెప్పు అని అడుగుతాడు. దానికి సమాధానంగా హీరో హీరోయిన్ గురించి ఒక కవిత చెప్తాడు. ఫ్యాటీ దాన్ని రికార్డ్ కూడా చేసుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఫ్యాటీ దాన్ని హీరోయిన్ కి పంపి లూసీ చంగ్ నీ గురించి చేసిన కామెంట్స్ అని మెసేజ్ పెడతాడు అనమాట.
హీరోయిన్ అది విని చాలా బ్లష్ అయిపోతుంది. అప్పుడే జింగాంగ్ టాంగ్యాకి వీడియో కాల్ చేస్తుంది. ఏంటి నువ్వు అంత బ్లష్ అయిపోతున్నావు అని అడిగితే హీరోయిన్, నిన్న నైట్ నేను మాస్క్ వేసుకున్నాను అందుకే అయి ఉండొచ్చు అని చెప్తుంది. అయినా నువ్వు ఇంకా ఐజాతో డేట్కి రెడీ అవ్వలేదా అని అంటుంది. జింగాంగ్ హీరోయిన్తో, ఫ్యాన్స్ పెట్టిన కామెంట్సే నా బుర్రలో తిరుగుతున్నాయి. నేను ఐజా టీం మొత్తాన్ని కొనేసి ఐజా శాలరీని పెంచుతాను. అప్పుడు వాడి ఫ్యాన్స్ ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు ఇష్టపడే ఐడల్ వాళ్ళు హేట్ చేసే అమ్మాయి కింద టీమ్మేట్ ఉన్నాడని. ఏంటి నీకు షూట్ ఉంది, లెగు లేచి మంచిగా రెడీ అవ్వు, నన్ను ఎంబ్రేస్ చేయకు మేకప్ విషయంలో అని చెప్తుంది. హీరోయిన్ సరేనని ఆ కాల్ కట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఫ్యాటీ వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాడు. హీరో కోసం ఫ్యాటీ వెతుకుతూ ఉంటాడు వీడియో తీస్తూ. ఒక్కసారిగా ఫ్యాటీకి లూసీ చంగ్ అండ్ టాంగ్యా ఒకే అంబ్రిల్లా కింద మాట్లాడుకుంటూ కనిపిస్తారు. హీరో ఫ్యాటీ దగ్గరికి వచ్చి ఆ క్లిప్ ని డిలీట్ చేయమంటే ఫ్యాటీ హీరోని పోర్జర్ కి మాత్రమే నా నోరు మూయించగలదు అని చెప్తాడు. దాని అర్థం ఫ్యాటీ హీరోని ఆ ఐటమ్ ని తీసుకొచ్చి ఇవ్వమన్నాడు. నెక్స్ట్ సీన్ లో ఆ హీరోయిన్ రెస్టారెంట్ షాప్ ఏదో ఒక దానిలోకి వెళ్ళి ఫ్యాటీ అడిగిన ఐటమ్ ని తీసుకొచ్చిస్తారు. తర్వాత టీమ్మేట్స్ అందరూ బేస్ క్యాంప్ కి రిటర్న్ అయి ఉంటారు. వాళ్ళు బస్ లోంచి దిగేసరికి కే వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి ఉంటారు. కేని చూడంగానే వాళ్ళు మా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయలేదు అని తెగ అరుస్తారు. కే వాళ్ళని చూసి తన లగేజ్ అక్కడే వదిలేసి పక్కకు పారిపోతాడు. కే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని చూసి ఎందుకు పరిగెడుతున్నావ్రా అని అరుస్తారు. లామో అండ్ ఫ్యాటీ కే వెనకాల వెళ్తారు. గార్డ్వింగ్ అండ్ మేనేజర్ షారుయి కే వాళ్ళ పేరెంట్స్ ని లోపలికి తీసుకెళ్తారు. హీరోయిన్ కే లగేజ్ ని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఈ సీన్ ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.